ప్రభు అయిన దేవుడు అడుగుతున్నాడు, నా మాటలను ఆలకింపరా అని. ఎవరిని అడుగుతున్నాడు? ఎందుకు అడిగాడు ఈ మాటలు? దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక తండ్రి తన యొక్క కుమారులకు చెప్పాడంట, మీరు ద్రాక్షారసము త్రాగొద్దు అని. ఆ తండ్రి ఆజ్ఞాపించిన దాన్ని తన కుమారులు ఎంత నమ్మకముగా పాటిస్తూ వచ్చారో తెలుసా? అయితే ఆ తండ్రి తన కుమారులకు చేసిన దానికన్నా అత్యధికముగా సృష్టికర్తను, మహోన్నతుడను, పరలోకములో నుండి నా ప్రియకుమారుని మీ కొరకు రక్షణ పొందినట్లుగా పంపించాను. అయితే నా కుమారుని దగ్గరికి వచ్చినట్లే వస్తారు, నా కుమారుని ఆజ్ఞలను మీరు ఆలకింపరు. మీకు లాభకరమైన భక్తి చేయడానికి అలవాటు పడిపోయారు, మీ అవసరాలు తీర్చుకునే భక్తికి అలవాటు పడిపోయారు. కానీ ఆ ప్రభువు నీ కొరకు ప్రాణం పెడితే నీవు ఆయన కొరకు నీవు ఏమి ప్రయాసపడుతున్నావు? ప్రభువు కొరకు నీ జీవితంలో నీవు ఏమి అర్పణ చేసుకుని బ్రతుకుతున్నావో ఒకసారి ఆలోచించుకోమని చెప్పాడు. మనము సజీవయాగముగా ప్రభువు కొరకు అర్పణ చేసుకోవాలంట. అంతేకాదు, దేహము ప్రభువు నిమిత్తమే, ప్రభువు కూడా దేహము నిమిత్తమే. నీ పాపముల నుండి, అపరాధముల నుండి నిన్ను విడిపించడానికి ప్రభువు సిలువలో వ్రేలాడాడు. నీవు కృతజ్ఞత కలిగి జీవించవలసిన అవసరత లేదా? ఆయన నిమిత్తం నిన్నేం చేయమంటున్నాడు? మీరు లోకం వైపు చూడొద్దు, లోకాశలను వాటిలోనికి వెళ్ళొద్దు, లోకాధికారి అయిన అపవాదికి లోబడొద్దు. పరలోకము కొరకు విశ్వాసముతోటి ప్రభువునందు జీవించాలి, సద్భక్తి కలిగి జీవించాలని ప్రభువు చెప్తున్నాడే. మన తండ్రి మనకు చెప్పినవి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఈ లోకములో ఉన్న వాటిని దేనిని కూడాను ప్రేమించొద్దని చెప్పాడు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? కానీ అలనాడు ఒక తండ్రి తన కుమారులకు చెప్పిన మాట ప్రకారముగా వారు చాలా నమ్మకముగా జీవించారని ఉదహరిస్తూ స్పష్టముగా ప్రవక్త ద్వారా ప్రభు ఈ వచనాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనము మన యొక్క తండ్రి చిత్తానుసారులముగా జీవించడానికి, ఆయనకిష్టులుగా జీవించడానికి అది మనకు లాభకరము, మనకు ప్రయోజనము, మనకు మేలైనది అని విశ్వసించి తండ్రికి తగిన ప్రియమైన పిల్లలుగా బ్రతకటానికి మన ఆత్మలను సిద్ధపరచుకొని శరీరము దాని ఇచ్చలను చంపేద్దాం.